తెలంగాణ మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు పాత నోటిఫికేషన్ ని రద్దు చేసి ఆ పోస్టులను కూడా ఈ కొత్త నోటిఫికేషన్ లో కలిపి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు ప్రారంభం అవుతుంది, చివరి తేదీ ఏది, అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఏ పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, పాత డిఎస్సి రద్దయిన నేపథ్యంలో ఆ అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అవసరం లేదా తదితర విషయాలపై పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణకు సంబంధించి 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, పెన్షన్ సమాచారం కావచ్చు, రైతు బంధు, రైతు రుణమాఫీ, తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. దానికి సంబంధించి ఆధారాన్ని కూడా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇలా ఖచ్చితమైన సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించడం కోసం తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ మెగా డిఎస్సికి మార్చి 4వ తేదీ నుంచి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అప్లికేషన్ ఫారం మార్చి 4వ తేదీన ఆన్లైన్ లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 2వ తేదీగా ఉంది. దీనికి సంబంధించి పరీక్షలను 10 రోజుల పాటు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ నెలలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి తేదీలను ఇంకా విడుదల చేయలేదు, త్వరలోనే విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో డిఎస్సికి అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఆ గ్రూప్ 1 పరీక్షకు అటెండ్ అవుతారు కాబట్టి ఆ గ్రూప్ 1 పరీక్ష ముగిసిన వెంటనే ఈ డిఎస్సి పరీక్షలు ఉండేట్టుగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంది. ఈ మెగా డిఎస్సి అనేది ఆన్లైన్ పరీక్ష కాబట్టి దాదాపు 10 రోజుల పాటు ఒక్కో పోస్ట్ కు ఒక్కో ఎగ్జామ్ అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక గత సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన 5,089 పోస్టులతో గత ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఇది ఎన్నికలకు ముందు విడుదల చేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఈ ఉపాధ్యాయ పోస్టులను పెంచి కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్యపై వివరాలు అయితే ఇలా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా భాషా పండితుల పోస్టులు 727 ఉన్నాయి. పిఈటి పోస్టులు 182 పోస్టులు, అలాగే ఎస్జిటి పోస్టులు అయితే 6,508 పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉన్నాయి. అలాగే ప్రత్యేక కేటగిరీ ఎస్జిటి పోస్టులు అయితే 796 ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి స్కూల్ edu.telangaana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక పోస్టుకు కనుక దరఖాస్తు చేసుకుంటే దాదాపు 1,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో పోస్టుకు వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో పోస్టుకి అయితే దరఖాస్తుదారుడు 1,000 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు కూడా ఒక్కో పోస్టుకు ఒక్కో పరీక్ష ఒక్కో రోజులు జరుగుతుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ పరీక్షలు అయితే నిర్వహించబడతాయి కనుక వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుడు వేరు రోజుల్లో ఈ మెగా డిఎస్సికి సంబంధించి వివిధ పోస్టుల పరీక్షకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెగా డిఎస్సి పరీక్ష కోసం 11 చోట్ల పరీక్షా కేంద్రాలను అయితే ప్రభుత్వం నియమించబోతోంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విధానంలో ఈ మెగా డిఎస్సి నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ మెగా డిఎస్సి ఏ జిల్లాలో నిర్వహిస్తారో వాటి పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈ మెగా డిఎస్సిని అయితే ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తుంది. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రం యొక్క వివరాలు దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు అయితే ఉంటుంది, చూసి తెలుసుకోవచ్చు. వేరు తేదీల్లో ఈ మెగా డిఎస్సి పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. గత ఏడాది విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో దాదాపు 1,77,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులను కూడా ప్రస్తుతం ఇప్పుడు వదిలిన ఈ కొత్త డిఎస్సిలకి అనుసంధానించే విధంగా అయితే ప్రభుత్వం సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తోంది. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్, గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడుతున్న నేపథ్యంలో వేరు తేదీల్లో పరీక్షలు ఉండేలా అధికారులు అయితే చర్యలు తీసుకొని ఉన్నారు. ఈ మేరకు మనకు త్వరలోనే నోటిఫికేషన్ లో ఈ వివరాలను అయితే వారు
తెలియజేస్తారు. మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగి ఆపై జూన్ నెలలో ఈ పరీక్షలను ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఆ పైన జూలై నుంచి వచ్చేటువంటి విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఉపాధ్యాయులను అయితే పాఠశాలలు నియమించి విద్యార్థులకు పాఠాలు చెప్పాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు సాధ్యమైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ మెగా డిఎస్సి పరీక్షలను గతంలో టీఎస్పీఎస్సి పరీక్షల యొక్క పేపర్ లీకేజీలై ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు కదా. అలా జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించాలని చెప్పి సీఎం గారు ఆదేశించడం జరిగింది. ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయుడు, ప్రతి తరగతిలో 35 మంది విద్యార్థులే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేయాలని అయితే సీఎం గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ మెగా డిఎస్సి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి తెలుసుకోవచ్చు. జిల్లాల వారీగా ఎస్ఏ, ఎల్పి, పిఈటి, ఎస్జిటి, ఎస్ఏ స్పెషల్ పోస్టులు, ఎస్జిటి స్పెషల్ పోస్టులు ఇక్కడ జిల్లా వారీగా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఇక్కడ స్క్రీన్ మీద మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫారం అయితే అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఆపై జూన్ నెలలో జరిగే మెగా డిఎస్సి పరీక్షలకైతే మీరు ప్రిపేర్ అయ్యి ఉపాధ్యాయ ఉద్యోగాలను అయితే పొందండి.